మునుపటి భాగంలో ఈ బేతాళ గృహలోంచి ఆ బేతాళుడికి సంబంధించిన ఆ మాయా కథను తీసుకుని రావడానికి ఊరి పెద్దతో పాటు పొట్టుదయ్యాలు అదే విధంగా ఆ యొక్క మాయా పక్షి నేరుగా ఆకాశంలో ఎగురుకుంటూ చాలా వేగంగా వెళ్తూ ఉన్నారు. ఈ యొక్క బేతాళుడు చెప్పిన విధంగానే సప్త సముద్రాలను దాటి వేగంగా వెళ్తూ ఉన్నారు. కొద్ది సమయానికి వాళ్ళు అనుకున్న విధంగానే సప్త సముద్రాలను దాటి ఒక భయంకరమైన గృహ ముందుకు ప్రత్యక్షమయ్యారు. ఆ గృహను చూసిన వెంటనే ఈ పొట్టుదయ్యాలు ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాయి. అరే, ఇదే గృహ. మనం మంత్రాలవ చెప్పిన విధంగానే, బేతాళుడు చెప్పిన విధంగానే సప్త సముద్రాలను దాటి ఈ గృహ వద్దకు చాలా వేగంగా వచ్చాం. అయ్యా పక్షిరాజా, నీ కారణంగానే ఇంత వేగంగా చేరుకోగలిగాం. సరే, ఇక మన తదుపరి చర్య ఈ గృహలోనికి ప్రవేశించాలి. ఒక్క విషయం, ఈ గృహలో ప్రవేశించే ముందు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ క్షణంలో అయినా సరే మాయా పిశాచాలు మనపై దాడి చేయవచ్చు. అందుకని జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. పక్షిరాజా, నువ్వు ఇక్కడే ఉండు. మేము త్వరగా ఈ గృహలోనికి ప్రవేశించి ఆ బేతాళుడికి సంబంధించిన ఆ మాయా గదను తీసుకుని వస్తాం అని ఈ పొట్టుదయ్యలు రెండు ఆ యొక్క పక్షిరాజుతో చెప్పాయి. ఆ మాటలు విన్న పక్షిరాజా, తప్పకుండా పొట్టుదయ్యాలారా, మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. త్వరగా బేతాళుడిని కథను తీసుకొని వేగంగా రండి. సూర్యోదయం కాకముందే మనం ఊరికి చేరుకోవాలి. త్వరగా వెళ్ళండి అని ఆ యొక్క పక్షిరాజు పొట్టుదయ్యలతో చెప్పాడు. అనుకున్న విధంగానే పొట్టుదయ్యలతో పాటు ఊరి పెద్ద కూడా నడుచుకుంటూ నేరుగా ఆ గృహలోనికి వెళ్తూ ఉన్నారు. కొద్ది సమయానికి వాళ్ళకి ఎదురుగా ఒక మాయా అద్దం కనిపించింది. ఆ అద్దం వైపు ఎంత వెళ్దామని ప్రయత్నించినా ఆ అద్దం పగలడం లేదు. పొట్టుదయ్యలు తన శక్తితో ఆ అద్దంపై తన శక్తిని ప్రయోగించిన ఆ అద్దం ఏ మాత్రం చెక్కు చెదరకుండా అలా ఉంది. అది ఎంతా చూసి ఈ ఊరి పెద్ద పొట్టుదయ్యలతో ఇలా అంటూ ఉన్నాడు. అరే పొట్టుదయ్యలరా, ఏమిటి ఈ మాయా అద్దం ఎంత ప్రయత్నించినా సరే విరిగిపోకుండా చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయింది. ఇప్పుడు దీన్ని చీల్చితే తప్ప మనం ఆ గృహలోనికి ప్రవేశించలేం. ఇందుకు ఏదైనా ఉపాయం ఉంటే ఆలోచించండి అని ఈ యొక్క ఊరి పెద్ద ఆ పొట్టుదయ్యలతో చెప్పాడు. ఆ మాటలు విన్న పొట్టుదయ్యాలు, అరే ఊరి పెద్ద గారు, మా సాయశక్తిలా ప్రయత్నిస్తున్నాం. మా మంత్రశక్తిని కూడా ప్రయోగించాం. కానీ ఇది ఎటువంటి శక్తి కూడా తను అంగీకరించలేదు. ఈ అద్దం పగలగొట్టే విషయం ఎలా అయినా తెలుసుకోవాలి. చూడండి, ఈ గృహలోనే దీనికి సంబంధించిన ఏదో ఒక సంబంధించిన ఉపాయం ఉండే ఉంటుంది. బ్రతకండి అని వాళ్ళు ముగ్గురు ఆ గృహలో వెతుకుతూ ఉన్నారు. ఇంతలో నేరుగా అక్కడికి ఒక చిన్న పక్షి గాల్లో ఎగురుకుంటూ వచ్చి వాళ్ళ ముందు జిలా అంటూ ఉంది. అరే, ఎవరు మానవల్లారా మీరు? నేరుగా బేతాళ గుహలోనికి ప్రవేశించారు. పైగా ఎదురుగా ఉన్న ఈ మాంత్రిక దర్పాన్ని మీరు చీల్చాలని చూస్తున్నారు. ఎవరు మీరు అని ఆ మాయాపక్షి అడుగుతూ ఉండగా ఈ యొక్క ఊరి పెద్ద ఆ మాయాపక్షితో జిలా అంటూ ఉన్నాడు. మాత, మేము పక్క ఊరు నుంచి సప్త సముద్రాలు దాటి ఈ బేతాళుడి గద కోసం వచ్చాం. మా ఊరు ఇప్పుడు చాలా పెద్ద ఆపదలో ఉంది. ప్రేతాత్మలను వశం చేసుకున్న అచోరుడు ఒక భయంకరమైన శక్తిని మా ఊరిపై ప్రయోగించాడు. దానికి తోడుగా ఊర్లో ప్రజలందరినీ ఒక్కసారిగా ఆ అచోరుడు శక్తికి నరబలి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకని బేతాళుని మేము కలిసాం. బేతాళుడు తమ గదను తీసుకుని వెళ్ళమని మాకు సందేశం ఇచ్చాడు. కానీ ఈ ఎదురుగా ఉన్న అద్దాన్ని మాత్రం మేము ఏమీ చేయలేకపోతున్నాం. దయచేసి మాకు ఏదైనా సహాయం చేయగలవా అని ఈ యొక్క ఊరి పెద్ద ఆ మాయాపక్షిని అడిగాడు. ఆ మాటలు విన్న ఆ మాయాపక్షి ఊరి పెద్దతో ఇలా అంటూ ఉంది. ఓ, అది ఏమాత్రం పని. మీరు ఈ అద్దాన్ని విడగొట్టాలన్నా లేదా పగలగొట్టాలన్నా సరే మీరు ఎంత ప్రయత్నించినా అది పగలదు. ఈ కొండకి అభిముఖంగా ఉన్న కొలనులో ఒక తాబేలు ఉంటుంది. ఆ తాబేలును తీసుకుని వచ్చి ఈ అద్దంపై పెడితే చాలు, ఆ అద్దం దానంతట దానే మాయమైపోతుంది. ఆ ఒక్క శక్తితో తప్ప మరొక శక్తితో ఈ అద్దాన్ని పగలగొట్టలేరు, తొలగించలేరు. త్వరగా వెళ్ళండి
అని ఆ పక్షి ఊరి పెద్దతో చెప్పింది. ఆ మాటలు విన్న వెంటనే ఈ పొట్టుదేళ్లతో పాటు ఊరి పెద్ద కూడా నేరుగా ఆ గృహకి అభిముఖంగా ఉన్న ఆ కొలలోనికి దిగారు. జల అంతర్భాగంలో ఉన్న ఆ తాబేలు కోసం వెతుకుతూ ఉన్నారు. కొద్ది సమయానికి ఒక కొండ దగ్గర మెలమెల మెరుస్తూ కాంతితో ఒక తాబేలు కనిపించింది. అది చూసి ఈ ఊరి పెద్ద పొట్టుదేళ్లతో ఇలా అంటూ ఉన్నాడు, అరే పుట్టుదేయాలారా, అదిగో మాయాశక్తి కలిగిన తాబేలు. ఇప్పుడు ఆ తాబేలుని మనం తీసుకుని వెళ్ళాలి. ఆ తాబేలు ద్వారానే ఆ గృహలో అడ్డంగా ఉన్న ఆ అద్దాన్ని మనం తొలగించుకోగలం. త్వరగా త్వరగా పదండి మిత్రమా అని చెప్పి ఆ పొట్టుదేలతో పాటు ఆ ఊరి పెద్ద కూడా నేరుగా ఆ తాబేలు వద్దకు వెళ్ళి ఆ తాబేలుకు నమస్కరించి ఆ తాబేలుని ఆ జలభాగంలోంచి బయటికి తీసుకుని వచ్చారు. తాబేలును నేలపై పెట్టి తాబేలుతో ఈ యొక్క పొట్టుదయాలు ఇలా అంటూ ఉన్నాయి, అయ్యా మాకు మీరు సహకరించండి. ఒక ఊరి శేషకరం కోసం ఇప్పుడు బేతాళ గుహలో బందీగా ఉన్న ఆ మాయాగతను తీసుకుని వెళ్ళడానికి వచ్చాము. కానీ ఆ దర్పణం మీ యొక్క శక్తి వల్ల మాత్రమే అది అడ్డ తొలగుతుందని చెప్పారు. దయచేసి మాకు సహకరించండి అని పుట్టుదేలు రెండు ఆ తాబేలుతో చెప్పాయి. చెప్పిన విధంగానే ఆ తాబేలు వాళ్ళతో ఇలా అంటూ ఉంది, సరే, తప్పకుండా మీకు నేను సహాయం చేస్తాను. మీరు కోరుకున్న దానిలో మీ స్వార్థం లేదు, ఇతరుల బ్రతుకు కనిపిస్తుంది. తప్పకుండా మీకు నేను సహాయం చేస్తాను. నన్ను నేరుగా ఆ అద్దం ముందుకు తీసుకుని వెళ్ళి ఆ అద్దంపై నన్ను ఒక్కసారి పెట్టండి చాలు. నా శక్తితో ఆ అద్దాన్ని అక్కడి నుంచి మీ మార్గానికి అడ్డు లేకుండా తొలగిస్తాను. త్వరగా తీసుకుని వెళ్ళండి అని ఆ తాబేలు ఈ ఊరి పెద్దతో పాటు పుట్టుదేలతో చెప్పింది. ఆ మాటలు విన్న వెంటనే ఈ ఊరి పెద్దతో పాటు పుట్టుదేలు ఆ తాబేలును తీసుకుని నేరుగా ఆ గృహలో అడ్డంగా ఉన్న ఆ అద్దంపై నేరుగా ఈ తాబేలును పెట్టారు. మరుక్షణమే ఆ అద్దం అక్కడికక్కడే ముక్కలుగా మారిపోయింది. అది చూసి ఈ పొట్టుదేలతో పాటు ఊరి పెద్ద కూడా చాలా సంతోషపడ్డారు. వెంటనే ఈ యొక్క ఊరి పెద్ద ఆ తాబేలుకి కృతజ్ఞతలు తెలిపి నేరుగా ఆ గృహలో ప్రయాణం సాగిస్తూ వెళ్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా ఊరు నడిమధ్యలో ప్రవేశించిన ఆ అచోరుడు తన కోపావేశంతో రగిలిపోయి ఈ ఊరి ప్రజలను కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉన్న ఆ మాంత్రుడి పైకి అగ్నిజ్వాలను ప్రవేశపెట్టాడు. ఆ మాంత్రుడు మాత్రం ఏమాత్రం భయపడకుండా మంత్రాలవపై నమ్మకం ఉంచి ఆ అగ్నిజ్వాలలో చెలరేగుతూ ఉన్నాడు. ఇది అంతా చూస్తూ మంత్రాలవ ప్రవేశపెట్టిన తన అనుచరులందరూ మాయారూపంలో నేరుగా తన శక్తిని మొత్తాన్ని ఈ యొక్క అచోరుడు పైకి ప్రవేశపెట్టారు. అచోరుడు చుట్టూ మాయాశక్తి వలయంలా ఏర్పడింది. వెంటనే ఈ యొక్క మంత్రాలవ అనుచరులు ఇద్దరు మంత్రాలవకి వినిపించేలా తన మాయా స్వరంతో మంత్రాలవకి ఈ అచోరుడు బందీ అయిన సంగతిని మంత్రాలవకి తెలియజేస్తూ ఉన్నారు. మాత మంత్రాలవ్వ, అనుకున్న విధంగానే అచోరుని మేము బంధించాం. ఇక 24 గంటల సమయం పాటు ఈ యొక్క అచోర మాంత్రికుడు ఈ బందీలోంచి తప్పించుకోలేడు. త్వరగా రండి మాత, ఆలస్యమయ్యే కొద్ది మా శక్తి నశిస్తుంది, ఈ అచోరుడు శక్తి పెరుగుతుంది. త్వరగా మాత, త్వరగా అని ఈ మంత్రాలవ అనుచరులిద్దరూ నేరుగా మంత్రాలవతో మాయావాణితో చెబుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఈ మంత్రాలవ బేతాళుల గృహ నుంచి నేరుగా ఆ ప్రదేశానికి చేరుకుంది. ఈ మంత్రాలవ అచోరును చూసి ఇలా అంటూ ఉంది, ఒరే అచోరుడా, ఇంతకాలం ఈ ప్రేతాత్మ పిశాచాలన్నీ నీ వశం చేసుకొని నువ్వు ఆడిన ఈ భయంకరమైన ప్రేతాత్మ నాటకానికి నేటితో తెర ముగుస్తుంది. ఇక నిన్ను మించిన శక్తి మరికొద్ది సమయంలో ఇక్కడికి ప్రవేశించబోతుంది, నిన్ను తునాతునలుగా చంపేస్తుంది అని మంత్రాలవ్వ ఆ అచోరుడితో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న అచోరుడు ఇలా అంటూ ఉన్నాడు, ఒసే మంత్రాలవ్వ, నన్ను మించిన శక్తికి భూలోకంలో లేదు అన్న సంగతి నీకు అర్థమయ్యే ఉంటుంది. అలాంటి శక్తి ఇప్పటి వరకు ఎక్కడా పుట్టను కూడా లేదు. అటువంటిది నన్ను జయించే శక్తి వస్తుందా? అంతా నీ భ్రమ. నీ శక్తిని నాశనం చేసుకోవడం తప్ప
మరొక దారి లేదు. 24 గంటల పాటు నన్ను నువ్వు బంధించగలవేమో కానీ 24వ గంట దాటిన ఒక్క క్షణం కూడా నువ్వు ప్రాణాలతో ఉండలేవు. నేను అనుకున్న విధంగానే ఆచోరుడికి ఈ గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరినీ ఒకేసారి నరబలి కావిస్తాను. నువ్వు నా శక్తిని అంచనా వేస్తావా? ఇప్పుడు ఆడుతాం అసలైన ఆచోరుడు ఆట. అని అచోరుడు గట్టిగా నవ్వుతూ చెబుతూ ఉన్నాడు. ఇది అంతా చూస్తూ ఈ ఊరిలోని ప్రజల్ని కాపాడడానికి వచ్చిన ఆ మంత్రగాడు మంత్రాలవను చూసి ఇలా అంటూ ఉన్నాడు. అవ్వా, మంత్రాలవ్వా, నేను ఏమైనా పర్వాలేదు, నా శక్తిని మొత్తాన్ని ఉపయోగించి వీడిని ఇక్కడ బంధించగలిగి ఉంచుతాను. త్వరగా వీడిని హతమార్చండి. మంత్రాలవ్వా, మీ శక్తితో ఈ అచోరుని ఇక్కడికిక్కడే భూస్థాపితంగా మార్చండి అని ఆ మాంత్రుడు గట్టిగా అరిచి చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ మంత్రగత్తె ఇలా అంటూ ఉంది. తదాస్తు మిత్రమా, తదాస్తు. తప్పకుండా నువ్వు అనుకున్న విధంగానే ఈ మంత్రగాన్ని ఇక్కడికిక్కడే నెలమారుస్తా. నీ ప్రాణాలకు వచ్చిన ప్రమాదం లేదు. నీ ఈ శక్తి ముందు ఈ అచురుడి శక్తి నేను ఏమీ చేయలేదు. నువ్వు ధైర్యంగా అలాగే నుంచనివ్వండు. వీడు మరణించిన తర్వాత వీడి శక్తితోనే వీడిని పూర్తిగా నాశనం చేయించాం. మంత్రాలవంటే మంత్రశక్తి కాదు మిత్రమా, అత్యధిక శక్తి సంపన్నులైన ఆ పరమేశ్వరుని దయ కూడా నాకు ఉంది. నిన్ను ఖచ్చితంగా హతమారుస్తా ఆచారుడా అని ఈ మంత్రాలవ్వ గట్టిగా అరిచి చెబుతుంది ఆ ఆచారుడితో. అది ఎంతా చూస్తూ ఈ యొక్క మంత్రగత్తె శిష్యులు ఇలా అంటూ ఉన్నారు. మాతా మంత్రాలవ్వ, ఇక 24 గంటల్లో మనకి 20 గంటలు మాత్రమే సమయం ఉంది. ఈలోపు మీరు అనుకున్న విధంగా ఆ దివ్యమైన శక్తిని తీసుకుని వస్తే తప్ప ఈ అచోరుని మనం ఇక బంధించలేం. తరువాత ఇక మనం వీని ఆపలేం మాత. త్వరగా ఆ శక్తిని ప్రవేశపెట్టండి అని తన అనుచరులు ఇద్దరూ మంత్రాలవతో చెబుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ తన అనుచరుల వైపు చూసి మాయాస్వరంతో చెబుతూ ఉంది. శిష్యులారా, ఈ సంగతి మీకు నాకు మధ్య తప్ప మరొక విషయానికి తెలియకూడదు. అది బేతాళుడు రహస్యం. బేతాళ కథతో వీడి శరీరం ముక్కలు ముక్కలుగా మారుతుంది. మారిన మరుక్షణమే మనం అగ్ని ప్రవేశపెట్టి వీడి శరీరాన్ని బూడిదగా చేసి మార్చేయాలి. ఆ బూడిదని దూరంగా ఉన్న ఈ ఊరికి అభిముఖంగా సప్త సముద్రాలు దాటి ఉన్న ఆ కొలనులో తాబేలు నోటిలో పెట్టి బందీగా ఉంచాలి. వీటి ద్వారా ఇక ఎటువంటి శక్తి పునర్జన్మ లేకుండా శాశ్వతంగా నాశనం అవుతుంది. ఈ రహస్యం మీకు నాకు మధ్య మాత్రమే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. జాగ్రత్తగా వహించండి. సూర్యోదయమయ్యే లోపు వీడు ఖచ్చితంగా నాశనం అవ్వాలి అని మంత్రాలవ్వ తన అనుచరులతో చెప్పింది. చెప్పిన విధంగానే వాళ్ళు అనుచరులు ఇద్దరు తన శక్తిని మొత్తాన్ని నేరుగా ఆచరుడి వైపు పెడుస్తూ ఆ అచోరుణ్ణి అక్కడే బందీగా మారుస్తూ ఉన్నారు.